రఘురామకృష్ణరాజు ఉదంతంలో నిన్న మన పోలీసులు వెళ్లి బీహార్‌లో అరెస్ట్ చేయడానికి ప్రయత్నించి, అక్కడ కోర్టు ఆగ్రహంతో వెనక్కి తిరిగి రావడానికి కారణమైనటువంటి అక్కడ ఏది ఫైర్ డిపార్ట్‌మెంట్ ఐజీగా ఉంటున్నటువంటి సునీల్ నాయక్ ఐపీఎస్ అధికారి. ఆయన ఇప్పుడు నిన్న ఉదంతం అయిపోయాక ఓ నెల రోజుల దాకా ఆయన అరెస్ట్ చేయడానికి వీల్లేదని ఆర్డర్స్ వేశాక, ఇప్పుడు ఆయన కీలకమైన ప్రకటన చేసుకొచ్చారు. బహిరంగంగా ఎక్స్ వేదికగా కులమే కారణమా? ఎస్టీగా పుట్టడమే నేరమా? ఉన్నత ఉద్యోగాల్లో చిన్న కులాలు ఉంటే జీర్ణించుకోలేరా? 2024లో ఎఫ్ఐఆర్ నమోదులో నా పేరు లేదు. కావాలనే నన్ను ఇరికించారు. 2021లో జరిగిన సంఘటన ఇది. నా పాత్ర లేని దగ్గర నన్ను వాంటెడ్‌గా కేసులో పెట్టారు. అప్పుడే నేను మౌనంగా ఫిర్యాదుదారుడు నాకు కాల్ చేసి ఎక్స్-సీఎం మీద పివి సునీల్ కుమార్ మీద చెప్పు, లేదా నువ్వు కేసులో నేరస్తుడు అవుతావని బెదిరింపులకు పాల్పడ్డాడు. అంటే రఘురామకృష్ణరాజు బెదిరించారని చెప్పుకొచ్చారు. ఆర్ఆర్ఆర్ కాల్ డేటా బయటకు తీస్తే ఈ కేసులో ఎంతమందిని ప్రభావితం చేశాడో బెదిరించాడో తెలుస్తుంది. ఉద్దేశపూర్వకంగానే పలువురిని కేసు ఇరికించడం జరిగింది. ఐఐటి చెన్నైలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఎస్టీ లంబాడి కోటాలో ఐపీఎస్ ఉద్యోగం సాధించాను. ఆనాడు ఆర్ఆర్ఆర్ కేసులో ఫిర్యాది నేను. కేవలం ఇది నన్ను ఇరికించడానికి చేసిన కుట్రే. అందరికీ నా దగ్గర బాడీకి కెమెరా ఉందని అల్లరి చేస్తూ అతనితో వచ్చిన అధికారులు నా తల్లి మరుగుదొడ్డుకు వెళ్తే అసభ్యకరంగా ప్రవర్తిస్తూ అవమానించారు. ధోతి శుభకార్యం చేసి 4 కోట్ల రూపాయల బంగారు బహుమతులు పొందితే దానిపై విచారణకి నేటికి లేదు. ఓ మహిళ హెచ్డిఎఫ్సి మేనేజర్ని అడ్డుగా పెట్టుకుని ఎన్నో భూదందాలు చేస్తే ఇప్పటికే ఎంక్వైరీ లేదు. ఆ జిల్లాలో ఇసుక గ్రానైట్ మైనింగ్ చేసిన వాళ్ళ దగ్గర దందాలకు పాల్పడితే ఇప్పటికే ఎంక్వైరీ లేదు. ఒక లంబాడి కులంలో పుట్టిన నేను ఐపీఎస్ అధికారిని అవ్వడమే నేను చేసుకున్న నేరమా? ఎంతో మంది చేత వాళ్ళ మీద చెప్పమని నా మీద ఒత్తిడి తెచ్చారు. సదరు వ్యక్తిని మాట్లాడిన ఫోన్ కాల్ రికార్డు అన్నీ నా దగ్గర ఉన్నాయి. ఈ వ్యవహారం అంతా కోర్టులో ఉండటం వల్ల నేను విషయాలని సరైన సమయంలో బయట పెడతాను. నా తల్లిని అవమానించిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతాను అని ప్రకటించారు.